శ్రీ సాయి ఆర్ట్స్ కొలకలూరు వారి భార్యా బాధితుల సంఘం నాటిక రచన హాస్య బ్రహ్మ శ్రీ చిట్టెన్ రాజు గారు, దర్శకత్వం శ్రీ గోపరాజు విజయ్. నాటిక భార్యా బాధితుల సంఘం. మా జీవితం ఈ పెళ్లి చేసుకోకుండా ఉండుంటే నా బతుకులా బస్టాండ్ అయ్యి ఉండేది కాదు. ఇంట్లో అమ్మా బాబాల పోరు పడలేక 30 సంవత్సరాల క్రితం ఓ పాట విని నిజమే కాబోసు అనుకుని పెళ్లి చేసేసుకున్నారు. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలు. ఇదిగో 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 ఈ పాటే నా కొంప ముంచింది. నా బతుకు నాశనం చేసి. హలో, రామ్ కొల్లూరి ఫ్రమ్ అమెరికా. హాయ్ 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 హాయ్, హౌ ఆర్ యూ? వాట్ ఆల్ ద పీపుల్ ఇన్ కాన్ఫరెన్స్ కాలా? హాయ్ రవి గంటి, హాయ్ చైతన్య చిత్తూరి, శ్రీనివాస్ చాగంటి. ఓకే ఓకే. వాట్ అబౌట్ యువర్ మీటింగ్? వాట్ ఆల్రెడీ యువర్ మీటింగ్ ఈజ్ ఓవర్. Till now we not started, boss. We are waiting for do the meeting. What about the North America, South America, both the states president, Chitten Raju sir, how is he? What? Chitten Raju గారు ఇంటి ఎదురుకుండా ఉన్నటువంటి మన్మథరావు గారిని వాళ్ళ ఆవిడ ముగ్గురుతో మారు మీద కుడితే 3 కుట్లు పడ్డాయా. అడ్డే చిట్టెన్ రాజు గారే దగ్గరుండి హాస్పిటల్లో చేర్పించి వైద్యం చేస్తున్నారా? అయ్యో అన్యాయాన్ని భుజాల మీద చేస్తున్న అన్ని పనులు అలాగే చేస్తుంటారు. సరే సరే సరే, వన్స్ వీ కంప్లీట్ అవర్ మీటింగ్ టుమారో అగైన్ ఐ విల్ కాల్ యూ. బోత్ ద మీటింగ్స్ డెసిషన్స్ అండ్ వీ విల్ డిస్కస్ టుమారో. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. ఎక్కడున్నావు? అది కాదండి, నేను పాట గురించి మాట్లాడుతుంటే మధ్యలో మీరు వచ్చారు. అవును, మగాడికి ఒక కష్టం చాలదండి. పెళ్లి చేసి చూడు, ఇల్లు కట్టి చూడు. అబ్బాబ్బాబ్బా, మగాడంటే ఎంత కసి, ఎంత కక్ష. ఆఖరికి ఘంటసాల గారు కూడా ఎంత మోసం చేస్తారనుకోలేదండి. అవునండి, ఆయన ఏం చేస్తారు? రాసిన ఆయన ఎవరో మంచి అనుభవంతో రాసి ఉంటారు, ఈయన కూడా అనుభవంతో పాడేసి ఉంటారు. ఇదేమిటి బాబు? తెలంగాణ రాష్ట్ర భార్యా బాధితుల సంఘం మురళి గారికి స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. అయ్యా, ఉభయ గోదావరి జిల్లాల భార్యా బాధితుల సంఘం అధ్యక్షుడు రామారావు గారికి కూడా స్వాగతం, సుస్వాగతం. నమస్కారం. కృష్ణా జిల్లా భార్యా బాధితుల సంఘం అధ్యక్షుడు రాజు గారికి. ఇక మన మీటింగ్ మొదలెట్టాయ్యా. అప్పుడే అమెరికాలో మీటింగ్లు అయినా అయిపోయినాయట. ఒక్కసారి మన మీటింగ్ మొదలు పెట్టడానికి ముందు ఏమిటి మన భార్యా బాధితుల సంఘం స్లోగనం ఒక్కసారి అనుకున్నావే? భార్యా బాధితుల సంఘం, భార్యా బాధితుల సంఘం, భార్యా బాధితుల సంఘం, ఉభయ తెలుగు రాష్ట్రాల భార్యా బాధితుల సంఘం. గురుగారు, ఇన్ని సంఘాలు ఎప్పుడు పుట్టుకొచ్చాయి? నాయన, జాతులన్నీ వేరైనా మనుషులంతా ఒక్కటే అన్నట్టు భర్తలందరూ వేరైనా బాధలన్నీ ఒక్కటే. నాయన, బ్యాంకులకి బ్రాంచీలు పుట్టుకొచ్చేసినట్లు మన భార్యా బాధితుల సంఘాలు కూడా పుట్టగొడుగులో పుట్టుకొచ్చేస్తున్నాయి. ఆఖరికి విదేశాల్లో కూడా ఉత్తర కొరియా, దక్షిణ కొరియా, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా భార్యా బాధితుల సంఘాలు అంటూ ఇలా పుట్టుకొచ్చేస్తూనే ఉన్నాయట. మొన్న అమెరికా ఆనందరావు ఫోన్ చేసి చెప్పాడు. పాపం ఆనందరావు పేరులోని ఆనందం కానీ జీవితంలో ఆనందం లేదండి అంటూ వాపోయాడయ్యా. ఒక్క సమస్యకి ఇన్ని సంఘాల? బాగయ్యా, ఎందుకు అలా జుట్టు పీక్కుంటావు? ఉన్నది కాస్త ఊడిపోతుంది. నిజమే సార్, మా ఆవిడ దెబ్బకి సగం పోయింది. ఆవిడంటే గుర్తొచ్చింది. ఎంతకీ మన మీటింగ్ విషయం మీ భార్యలకు తెలియకుండానే వచ్చారు కదా? భలేవారు సార్, ఆ మాత్రం జాగ్రత్త లేకుండా ఎలా ఉంటావు సార్? మా ఆవిడ నెక్స్ట్ వీకెండ్ పార్టీకి ఎలా ప్లాన్ చేసుకోవాలో తన ఫ్రెండ్ ఉమ్మగారికి ఫోన్ చేసింది. ఆ కాన్ఫరెన్స్ కాల్ పూర్తి అవ్వాలంటే కనీసం 3 గంటలనే పడుతుంది. నో ప్రాబ్లం. నా ముచ్చట మస్తు బెటర్ సార్. మా ఆవిడ పక్కింటి వసంత గారితో కలిసి సంతకి అదే సార్ షాపింగ్కి వెళ్ళింది. ఆవిడ రావడానికి మస్తు టైం పడుతుంది.
నాకైతే బేపే కదా సార్. అందుకే అన్నారు రాజుల సొమ్ము రాళ్ల పాలు, భర్తల సొమ్ము భార్యల షాపింగ్ల పాలు అని. హాయ్ అంకుల్స్. మీ అందరికీ నా లవ్ స్టోరీ తెలుసు కదా. అయిపోయింది, అంతా అయిపోయింది, సక్సెస్ఫుల్గా అయిపోయింది. కెలీతో నా పెళ్లి కుదిరిపోయింది. ఇంకో 4 వారాల్లోనే మన మీనాక్షి టెంపుల్ దగ్గరే. ఇంకోటి తీసుకోండి. తొండ ముదిరి ఊసరు వీళ్ళు అయినట్టు ప్రేమ ముదిరి పెళ్లి వరకు వచ్చింది. వాడు మంచి హుషారు ఉన్నాడా? ఉన్ననా మరి, కేలీతో నా పెళ్లి కుదిరిపోయింది కదా. కుదరటం కాదురా భయ్, కరిగిపోతుంది. అవును, కెళ్ళి అంటున్నావు. కెళ్ళి అంటే మా అమ్మాయనా? ఓ అదా, కెళ్ళి అసలు పేరు కళ్యాణి, స్వచ్ఛమైన తెలుగమ్మాయి. నేను ముద్దుగా కెళ్ళి కెళ్ళి అని పిలుచుకుంటున్నాను అనమాట. బాబు కెళ్ళి అంటున్నావు, కిళ్ళీలను ఎవరు బాగా వెళ్తుంది, జాగ్రత్త. ఇకే ఆ అమ్మాయి నీకు ఎక్కడ పరిచయం అయ్యా? షాదీ.com లోనా, తెలుగు మ్యాట్రీ మోనీలోనా? రెండు కాదు, లవ్ ఎట్ ఫస్ట్ సైట్. అబ్బా, ఇంటర్నెట్లో. నెట్ అంటే వల, ప్రేమ కోసమై వలలో పడనే పాపం పసివాడు, అయ్యో పాపం పసివాడు, అయ్యయ్యయ్య పాపం పసివాడు. ఆపండి సార్ మీ లొల్లి. పాపం అమాయకుడు ఎంత చెప్పినా వినిపించుకోలేదు. అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను ఆయన. నేనేదో సంతోషంగా కెళ్ళితో నా పెళ్లి కుదిరిపోయిందని నేను మీతో చెప్పుకుందామని వస్తే మీరంటే ఏంటి ఇలా తలపట్టుకొని కూర్చున్నారు? అయినా పెళ్ళి అంటే నూరేళ్ళు పంట కదా. పంట కదా ఆయన, పెంట పెంట, 100 ఏళ్ళ పెంట, 100 ఏళ్ళు పెంటే. అంటే కాదు, 100 ఏళ్ళ మంట. అరే బై కిరణ్, పెళ్లికి ముందు నేను కూడా రింగులు జుట్టుతో సత్య సాయిబాబా లెక్క ఉండేటోండ్రా. మరి ఇప్పుడు అంటే ఏంటి మీరు అనేది? నన్ను పెళ్లి చేసుకుంటారా? మీరు పెళ్లి చేసుకోకపోతే అమ్మాయిలు వాళ్ళతో రొమాన్స్ లేకుండా ఎలా? అందరూ అక్కడే తప్పులు చేస్తారా భయ్? పప్పులో కాలేస్తారు. అంటే ఇప్పుడు పెండ్లం అంటే పేలే నాటు బాంబు లెక్క. ఈ బాంబు అయితే తాడు లాగితే పెడతాయి, మరి ఆ బాంబు తాడు కడితే చాలరా భయ్. ప్రభుత్వాలు కూడా ఆడవాళ్ళకి అన్ని అధికారాలు, హక్కులు, పథకాలు ఇచ్చేస్తున్నారేనా? ఆడవాళ్ళకి ఆస్తిలో సగం హక్కు, స్త్రీ శక్తి పథకం అంటే ఫ్రీ బస్సు, ఇక గృహహింస కేసు, పోక్సో కేసు, ఇలా అన్ని అధికారాలు వాళ్ళకి ఇచ్చేస్తున్నారు నాయన. పెళ్ళికి ముందు వాళ్ళు బాగానే ఉంటారు, ఆ తర్వాతే మాస్క్ తీసేస్తారు. మీరు మరీను అందరూ భార్యల మీద జోకులు వేస్తారు, కానీ ఆంటీ లేకుండా మీరు ఉండండి, కావాలని శబ్దం కాస్తాను. సేమ్ డైలాగ్. పెళ్లి కాకముందు నేను ఇలాగే చెప్పేవాడిని. ఇదిగో మురళి మారి మనతో కలవడానికి ఇంకా చాలా టైం పడుతుంది, కానీ ఇదిగో మన మీటింగ్ మొదలు పెట్టాలయ్యా. అన్ని చోట్ల మీటింగ్లు అయిపోయాయి, ఓకేనా? సరే, మన మీటింగ్ మొదలు పెట్టడానికి ముందు మన ప్లెడ్జ్, అదే ప్రతిజ్ఞ చెప్తాను, ఒకసారి రండి.
నా పక్కకు చేరి అయ్యా బోనాలు వస్తున్నాయి కదా, ఒక రవ్వల గాజులో పట్టు చీరో కొని రాదే అనంది సార్. ఓకే. ఏనో ఇప్పుడు కాదురే, వచ్చే బోనాలు చూద్దామని అన్నాను సార్. గంతే గంతే సార్. ఏమైందయ్యా? ఏమోటండి సార్, వచ్చే బోనాలు తిందులేని చేతిలో పాయసం లాక్కెళ్ళిపోయింది సార్. ఇది కూడా ఓ పాయింటేనయ్యా. మొన్న మధ్యాహ్నం ఫోన్ చేస్తుంటే మధ్యలో కరెంటు పోయిందయ్యా. మా ఆవిడ విసిరి కరెంట్ తీసుకొచ్చి ప్రేమగా విసురుతూ, ఏమండి మురళి గారు ఓ 400 గజాల స్థలంలో ఇల్లు కొన్నాడు కదా, ఆఫీసు నుంచి ఇంటికి, ఇంటి నుంచి ఆఫీసుకి రోజు మీరు అంత దూరం వెళ్ళెత్తుంటే నేను చూడలేకపోతున్నాను. పైగా అత్తయ్య గారు వచ్చే వారం వస్తున్నాను ఉత్తరం రాశారు కదా, మరి ఆవిడ వస్తే ఇల్లు ఇరికైపోదు అని హింట్ మీద హింట్ ఇచ్చింది. అయ్యో నేను కూడా ఇలాగే టెంప్ట్ అయిపోన్నా. బ్యాంక్ బ్యాలెన్స్ లేని జేబుకు చిల్లిపండి. మీరు మాత్రం తొందరపడి కొనడానికి కదా సార్. ఆ మాట కొనక ముందు చెప్పాలయ్యా. కొనేదాకా ఓ రకం కష్టం, కొన్నాక ఓ రకం కష్టం. అదేమిటి గురువర్యా, మీరు ఏదో ఉపాయం చెప్పి తప్పిస్తారనుకుంటే ఆడవాళ్ళు ఒకసారి కొనాలి అని డిసైడ్ అయిపోయిన తర్వాత ఆపణ నీ వల్ల కాదు కదా, ఆ దేవుడి వల్ల కూడా కాదయ్యా. రమ్మరాత తాళి కట్టాక అనుభవించక తప్పదు. ఏంటి సార్ మరి అంత నీరసంగా నిస్సాయంగా చెప్తున్నారు? ఆ మాత్రం పిల్లని కంట్రోల్లో పెట్టుకోలేరా? పెళ్లి కాని వాడికి నీకేం తెలుసయ్యా? ఓయ్ పిల్లకాకేం తెలుసు ఉండేది దబ్బా అని, పెళ్లి కాని వాడికి నీకేం తెలుసు? అమ్మ పెళ్ళం దబ్బా. నా సంగతి మీలా కాదు, నేను పెళ్ళైన మర్నాటి నుంచే రొమాన్స్తో పాటు పెళ్ళాన్ని ఎలా కంట్రోల్ పెట్టాలో నాకు బాగా తెలుసు. పెళ్ళి అవసరమా? నేను నీ లెక్క కాదు, పెళ్ళాన్ని కంట్రోల్ చేసేది నాకు మస్తు తెలుసు. ఏమిటినైనా పెళ్ళాన్ని కంట్రోల్లో పెట్టడం నీకు తెలుసా? ఎస్, నేనైతే ఇల్లు కొనమన్నా కొన్నాం. పోయి నీ బాబుతో చెప్పుకో అని మొండికేస్తాను. అవును, ఇలా చేస్తే కొంపతీసి రొమాన్స్కి ఏమైనా దెబ్బతింటుందంటారా? కొంప తీయకుండానే ఆ దెబ్బకి అబ్బా అంటాం. అంటే రొమాన్స్ ఉంటుందా? రొమాన్స్ వాళ్ళి బాబు రొమాన్స్ రాజా కొంచెం తగ్గు నాయనా, కొంచెం తగ్గు. పెళ్ళైన వారం రోజుల్లో ఈ రొమాన్స్ గిమాన్స్ ఉషికాకి నీ గాలికి ఎగిరిపోతాయి. నేను కూడా పెళ్ళైన కొత్తలో మా ఆవిడ ప్రేమకి ఇల్లు కొనండి అంటే నేను కొనగాక కొన్నాను భీష్మించి కూర్చున్నాను. తర్వాత ఏమైంది? రొమాన్స్ రొటీన్లో పడ్డానికి చాలా పాటలు పడ్డాను. బతిమరాజా చేతులు పట్టుకున్నాను, చాలా వెళ్ళబడ్డాను, అస్సలు వల్ల కాలేదు. చివరి ఆఖరికి ఇల్లు కొనక తప్పింది కాదు. 20 సంవత్సరాలు బట్టి ఈఎంఐలు కడుతూనే ఉన్నాను. ఆ పని ఏదో అడిగినప్పుడే చేసి ఉంటే వయసులో రొమాన్స్ అన్నది దక్కి ఉండేది. అంటే పెళ్లి చేసుకోవాలంటే ఇల్లు కొనుక్కోవాల్సిందేనా? మహామోహులే తప్పలేదు, పుష్కిగానం మనమెంత. ఆడదాని మాట కాదన్నవాడు పొడమిలేనో కాదు, పురాణాల్లో కూడా బతికినట్టు ఎక్కడ దాఖలా లేదు. అంటే రామాయణంలో సీత రాముణ్ణి మాయలేడి తెమ్మనమని అడిగాడు. రాముడు వద్దు సీత అన్నాడు. సీత కుదరదు తీసుకురండి అంది. రాముడు బయలుదేరాడు. అప్పుడే గనక రాముడు నేను తేనుగాక తేను అని ఉన్నాడు అనుకో, రామాయణమే ఉండేది కాదు కదా. శ్రీకృష్ణ పరమాత్ముడు కూడా సత్యభామ కాలుతో తనులు తిన్నవాడయ్యా. సత్యభామ పారిజాత పుష్పం తీసుకురండి అంది. ఆ పారిజాత పుష్పం కోసం ఇంద్రుడితో యుద్ధానికి వెళ్ళాడు శ్రీకృష్ణ పరమాత్ముడు. మీరు చెప్తుంటే ఇదంతా నిజమేనేమో అనిపిస్తుంది సార్. నీ బొంద అనిపించడం ఏంటి? నిజమే, నీకు అనిపించింది, మాకు కనిపించింది. నిజమే సార్, నేను కూడా మా ఆవిడతో ఇంటి విషయంలో ఇలాగే పరేషన్ అయినా. పంతులు గారు వంటగది ఇక్కడ ఉండాలంటే కాదు, అది ఇక్కడే ఉండాలని ఈవిడ. బెడ్రూమ్లో కూడా అంతే సార్, ధరలు తక్కువ ఉండాలి, సోకులు మస్తు ఉండాలి. ఇలా ఇంట్లో ఫ్లోర్లు మార్పుల కోసం దునియా మొత్తం తిప్పింది సార్. మా ఆవిడతో కూడా వాస్తు పిచ్చి వల్ల నేను కూడా నానా పాటలు పట్టానయ్యా. ఆవిడ వాస్తు పిచ్చికి 25 మంది పంతుళ్ళు మారారు. ఆఖరికి మా ఇంటికి ప్లాన్ వేసిన ఇంజనీరు ఆ ఇంటి ప్లాన్ మొత్తం మర్చిపోయాయ్యా. ఏదేమైనా అందరూ ఇల్లు కొన్నారు కదా. అబ్బే, ఇదిగో ఈ మురళయ్య గారు రాజుగారు 400 గజాల స్థలంలో ఇల్లు కొన్నారు. అది నా ప్రాణం మీదకి వచ్చింది. ఏ పంతులు, ఏ రియల్ ఎస్టేట్ వాడు మా ఆవిడ దెబ్బ కనిపిస్తే వద్దు, నేను అలా వీధిలోకి వెళ్తే చాలు నన్ను ఏదో చూసినట్టు చూస్తున్నారు. మీరు ఇల్లు కొనలేదా? లేదు,
పెళ్ళైన నెలలో చాలా ఇల్లు మారాను. ఇప్పుడు మళ్ళీ మారాలి. ఇల్లు మారాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది. అయినా తప్పడం లేదు, కొనాలి. అబ్బా రామారావు, ఇంటి లొకేషను దాని సైజు మీ ఆవిడ కుదిరి. ఇక నువ్వు మాత్రం ఆ ఇంటి గార్బేజ్ మాత్రం నువ్వు చూసుకోవయ్యా. అక్కడితో ఆగదు ఆయన. ఒకసారి కొండం అంటూ మొదలెట్టాక అన్నీ కొంటూ ఉండడమే. మాది ఇల్లు వేర్ హౌస్ కూడా అర్థం కావట్లేదు బాబు. ఫర్నిచర్ మారినప్పుడల్లా కొత్త మోడల్ అంటూ ప్రతిదీ కొంటూనే ఉంటుంది. చైనా కప్పు, ప్లేట్లు, జర్మనీ స్పూన్లు, గ్లాసులు, ఇలా ఒకటి అన్నీ వరుస పెట్టి కొనేసేసి మా ఇల్లు మ్యూజియం చేసి పారేసిందండి. మీ ఇల్లు మ్యూజియమే సార్, మా ఇల్లు అయితే అడవి. కనిపించిన పిచ్చి మొక్కలన్నీ కొనుక్కొచ్చేసి ఆ ఇంటిని ఒక చిన్న సైజు అడవిలా చేసేసి మళ్ళీ ఇందులో జలపాతాల కోసం షాపింగ్ మొదలుపెట్టింది సార్. అబ్బబ్బబ్బబ్బా, ఇవన్నీ వింటుంటే బుర్ర తిరిగిపోతుంది అయ్యా బాబు. అంటే ఏంటి మీరు అనేది? మ్యారేజ్ లైఫ్ రొమాన్స్ ఉండదా? ఉంటుంది నాయన, ఎందుకు ఉండదు? ఉంటుంది. ఉదాహరణకి మా ఆవిడ దొరుకుతుంది చూసాం, ఎంతో రొమాంటిక్గా ఏమండి కిటికీలకు కెట్టలు కొట్టి పెట్టండి అంటూ అంతే రొమాంటిక్గా సుత్తి మేకలు నా చేతిలో పెడుతుంది. ఆ సుత్తితోటి మేకలు కొట్టి 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 వాళ్ళ మీద ఎన్నిసార్లు కొట్టేసుకున్నారు. అదొక పెద్ద రాక్షసయ్యా. మా ఆవిడ ఇంటి పనులు మొత్తం నాశనం చేస్తుంది సార్. అదేమిటంటే నువ్వు ఇంటికి యజమానివి, ఈ తోటకి తోటమాలి అని చెప్పి నాతో గార్డెన్ పనులు చేస్తుంది సార్. అది ఒక రాక్షసి సార్. ఏ రామైనా ఓయ్, కొన్నవాడికి ఒకటే ఇల్లు, అద్దెకు ఉన్నవాడికి 60 ఇల్లు అని రామారావు పని బెటర్ అయ్యా. ఏది కొనలేదు. నా బొందండి, నా బొంద. ఇల్లు మారిన ప్రతిసారి మా ఆవిడతో పక్కింటి ఆవిడతో ఎప్పుడు గొడవే. అదొక రాక్షసిలో తయారైంది. దాంతో వేగడం కంటే సన్యాసం పుచ్చుకోవడం బెటర్. ఇదిగో ఈ రింగుతోని పెట్టే వరకు మా ఆవిడ ఊరుకుంటేనా? హలో హర్నాథరావు గారా? చెప్పండి, ఎలా ఉన్నారు? ఏంటి కంగ్రాట్సా? కంగ్రాట్స్ దేనికండి? ఇల్లా ఏంటి? మా ఆవిడ చూసి వెళ్ళడమే కాకుండా టోకెన్ అడ్వాన్స్ కూడా ఇచ్చిందా? నేను వచ్చి సంతకం పెడితే సరిపోద్దా? అలాగే. ఏమైంది రామారావు? ఏమవడం ఏంటండి, మా ఆవిడ 2 వారాల నుంచి అద్దె గొప్ప కోసం తిరుగుతుంది అనుకున్నాను, కానీ ఇలా సొంత గొప్పకు ప్లాన్ వేస్తుంది అనుకోలేదు. నా గొప్ప మురిగింది. ఎనీహో నువ్వు కూడా ఇల్లు కొంటున్నావు. కంగ్రాచులేషన్స్ రామారావు. పెళ్లి చేసుకుంటే ఇన్ని కష్టాలా? అమ్మ బాబోయ్. చూడండి ఆయన, కెళ్ళినో నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా, ఇంట్లో వాళ్ళు కాదన్నా ఈ సమాజం నిన్ను బతకనివ్వదు. నువ్వేమన్నా ఇంకా పెళ్లి చేసుకోలేదా అని ఒకడు, ఏమైనా తేడాగాడవని ఒకడు, మంచి డాక్టర్ చూపించుకోని అప్పుడు ఇలా పీక్కు తింటారు. అప్పుడు నువ్వు మా సంఘంలో జాయిన్ అవ్వడం ఖాయం, పెళ్లి చేసుకోవడం ఖాయం. ఇదివరకు వాళ్ళు భార్యని ఎలా మెయింటైన్ చేశారంటారు? మెయింటైన్ చేయలేదు నాయన, మెయింటైన్ చేసినట్టు నటించారు అంతే. 12 కాపురానికి 12 సూత్రాలని గొప్ప గొప్ప సూత్రాలు కూడా చెప్పారు. భరించువాడు భర్త, పతియే ప్రత్యక్ష దైవం. ఆపండి సార్, మీ పుణ్యం ఉంటుంది. ఆపండి సార్. పతియే ప్రత్యక్ష దైవం కాదు సార్, పత్నియే ప్రత్యక్ష దైవం. చూడు కిరణ్, ఊరపు కొండలు నునుపు దిగితే లోతు తెలియదు అన్న సామెతలు మనకి అంటే పెళ్ళైన వాళ్ళకి 100% వర్తిస్తాయి. ఎలాగంటే బ్రహ్మచారి అంటే నీలాంటి వాళ్ళు ఎదురింటి భార్యాభర్తలు చూసి మురిసిపోతూ పెళ్ళయ్యాక మనం కూడా అలాగే ఉండాలి అనుకుంటారు. పెళ్ళయ్యాక తెలుస్తుంది. పెళ్లి చేసుకొని ఇల్లు చూసుకొని చల్లగా కాలం గడపాలి. ఆగు ఆగు ఆగు. విశాఖపట్నం జిల్లా ప్రెసిడెంట్ గారు ప్రసాదరావు గారు ఎలా ఉన్నారు? హాస్పిటల్లో ఉన్నా. హాస్పిటల్లో ఉన్నారా? ఏమన్నా యాక్సిడెంట్ అయిందా? కాదండి, ఇంట్లోనే యాక్సిడెంటల్గా జరిగింది. మా ఆవిడ పుట్టింటికి వెళ్తాను అంటే నవ్వుతూ సరేలే వెళ్ళిరా అన్నాను. ఎందుకు నవ్వుతున్నారు? నేను పుట్టింటికి పోతే మీకు హ్యాపీ అన్నమాట, ఫ్రెండ్స్తో పార్టీ చేసుకుంటారన్నమాట.
అలాంటప్పుడు పెళ్ళెందుకు చేసుకున్నారంటూ కాలర్ పట్టుకుని ఒక్కడి పీకింది. దాంతో పక్కనే ఉన్న టేబుల్ మీద పడ్డా. పైకి చెప్పుకోలేక కిటికీ తలుపు తలకు కొట్టుకుందని చెప్పా. తలకి బొక్క పడి బ్లడ్ చాలా పోయింది. డాక్టర్లు బ్లడ్ కావాలన్నారు. నాదేమో బాంబే బ్లడ్ గ్రూపు, అర్జెంటుగా కావాలి. ఎక్కడా దొరకడం లేదు. మన సంఘంలో ఎవరైనా ఉన్నారా? నేను ఒక్కసారి అందరికీ ఫోన్లు చేసి కనుక్కొని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్త. భార్యల్లో ఎలాంటి వాళ్ళు కూడా ఉంటారు సార్? ఇలాంటి వాళ్ళే ఉంటారు. గతంలో నాకు కూడా ఎలాగా జరిగితే నుండిలో తప్పించుకున్నాను. అమ్మ బాబాయ్, నాకు పెళ్ళి వద్దు, గుడ్డు వద్దు. ఎన్నాళ్ళకి మన సంఘం ఒక్కడిని మార్చగలిగింది. నాయనా కిరణ్, ఇన్ని చెప్పాక కూడా నీకింకా పెళ్లి చేసుకోవాలి అనిపించింది అనుకో, నేను ముచ్చటగా 3 పాయింట్లు చెప్తాను విను. పెళ్లిలో పెళ్లి కొడుకు మంగళసూత్ర ధారణ సమయంలో పెళ్లి కూతురు మడలో వంగని తాళి ఎందుకు కడతారో తెలుసా? ఇక జీవితకాలం నీ ముందు తలంచుకుని ఉంటాను అని. పెళ్లిలో అరుంధతి నక్షత్రం ఎందుకు చూపిస్తారో తెలుసా? ఇక నీకు జీవితాంతం చొక్కలే అని చెప్పండి. అప్పగింతల సమయంలో అబ్బాయి నవ్వుతూ ఉంటాడు, అమ్మాయి ఏడుస్తూ ఉంటుంది. ఆ ఏడుపుకు అర్థం ఏంటో తెలుసా? అమ్మాయికి అదే ఆఖరి ఏడుపు, అబ్బాయికి అదే ఆఖరి నవ్వు. అందుకని నువ్వు ఎంతటి మగాడివైనా, ఎంతటి తుంకానైనా, ఎంత తోపైనా మొగుడిగా మారాక నీ జీవితం నీది కాదు, నీ జీతం నీది కాదు, నీ ఇష్టం నీది కాదు. బెల్లాన్ని చెప్పినట్టు వినాలి, బెల్లాన్ని చెప్పినట్టు ఆడాలి, బెల్లాన్ని చెప్పినట్టు వినాలి, పాడాలి, బెల్లాన్ని చెప్పినట్టు ఆడాలి, బెల్లాన్ని చెప్పినట్టు వినాలి, బెల్లాన్ని చెప్పినట్టు ఆడాలి. టుడే అవర్ మీటింగ్ ఈజ్ ఓవర్. నాయనా కిరణ్, మోస్ట్ సీనియర్గా 30 years ఎక్స్పీరియన్స్ తోటి నీకు ఒక మంచి విషయం చూపెడతాను, చూడు. వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో కలిసి ఓ వివాహిత కట్టుకున్న భర్తను అతి కిరాతకంగా కడతర్చింది. భర్త హత్య బయటకు రాకుండా శవాన్ని ముక్కలు ముక్కలుగా కోసి డ్రమ్ములో వేసి సిమెంటుతో కప్పిపెట్టింది. ఉత్తరప్రదేశ్లోని మేరట్లో మర్చెంట్ నేవీ అధికారి హత్య కేసులో ఒళ్లు గగురు పొడిచే విషయాలు బయటకు వస్తున్నాయి. అతడిని చంపిన తర్వాత నిందితులు ప్రవర్తించిన తీరు విస్తుగొలుపుతోంది. భర్త మొండాన్ని బెడ్ బాక్స్లో పెట్టి దానిపైనే భార్య నిద్రించడం ఆమె క్రూరత్వానికి అర్థం పడుతోంది. బాబోయ్, నేను ఈ జన్మకు పెళ్లి చేసుకోను. నాకు పెళ్లి వద్దు, గడుతు గుడ్డు వద్దు. భద్రం బీ కేర్ఫుల్ బ్రదరు, భర్తగా మారకు బ్యాచిలరు, షాదీ మాటే పొద్దు గురు, సోలో బ్రతుకే సో బెటరు, ఆలికి మెళ్ళో ముళ్ళే చానని ఆనందించే మగవారు, ఆతాడే తమ గురి తాడ.